ఇక మహా హైదరాబాద్ ఔటర్కు ఆనుకొని ఉన్న 45 గ్రామాలు జిహెచ్ఎంసీ పరిధిలోకి సమీప మున్సిపాలిటీల్లో విలీనం ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కార్ 3 జిల్లాలోని ఈ గ్రామాలు ఇక మీదట గ్రేటర్ హైదరాబాద్లో ఉంటాయట. ఇక గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో కీలక అడుగు పడింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డు వరకు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. హైదరాబాద్ మహానగర పరిమితిని పెంచి ప్రగతి పదంలో నడిపిస్తామని ఇటీవల అసెంబ్లీలో వెల్లడించారు. నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అనేక సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా కీలక ముందడుగు పడింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 45 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి తెలంగాణ పురపాలక చట్ట సవరణ ఆర్డినెన్స్ 2024ను జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 73ని విడుదల చేసింది. అంటే ఇక ఆయా గ్రామాలు పంచాయతీలు కావు, అక్కడ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించరు. మరోవైపు కొంతకాలం తర్వాత ఈ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీ పరిధిలోకి తేనున్నారు సమాచారం జిహెచ్ఎంసీ పరిధిలోకి తేనున్నారు అన్నటువంటి సమాచారం. అందుకోసం చట్ట సవరణ చేస్తారని తెలిసింది. మున్సిపాలిటీలో ఏవైతే ఇప్పుడున్నటువంటి 45 గ్రామాలని మొత్తం అన్నిటిని కూడా మున్సిపాలిటీలో కలిపేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఎక్కడెక్కడ సంబంధించినటువంటి కూడా చూసుకోవచ్చు. విలీనం చేసే ఈ 45 గ్రామాల్లో అత్యధికంగా మేడ్చల్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. జిల్లాలోని 23 గ్రామాలను 7 పురపాలికల్లో విలీనం చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 11 గ్రామాలను, 4 పురపాలికల్లో, సంగారెడ్డి జిల్లాలోని 11 గ్రామాలను 2 పురపాలికల్లో విలీనం చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనం అవ్వడం తర్వాత గ్రేటర్లో కూడా కలిపితే ఔటర్ను ఆనుకొని ఉన్న గ్రామాలు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అదే సమయంలో ఇప్పటివరకు పంచాయతీలుగా ఉన్న ఈ గ్రామాలకు పెద్దగా పన్నులు లేవు. విలీనమైనందున పన్నుల రాబడి కూడా బాగా పెరుగుతుందని చెప్పేసి అక్కడ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మున్సిపాలిటీలు అలాగే విలీన గ్రామాలు కనుక చూసుకుంటే గట్కేసర్లో ఈ మర్రిపల్లి కూడా, ఏదులాబాద్, గణపూర్, నాగారంకి వచ్చినట్టయితే కీసర, రాంపల్లి దాయరా, యాదగిరిపల్లి, చీర్య, ఇక తూంకుంట, బాబాగూడ, బొమ్మరాశిపేట, షామీర్పేట్, మేడ్చల్కి వచ్చేసరికి రాయలపూర్, పూడూరు, గుండ్లపోచమ్మకి వచ్చేసరికి గౌడవెల్లి, ముసిరాబాద్, దమ్మాయిగూడకు వచ్చేసరికి తిమ్మాయిపల్లి, నర్సింపల్లి, కరీంగూడ, గోధుమకుంట. ఇక పోచారం మున్సిపాలిటీ కిందకి వచ్చేటువంటి గ్రామాలను చూసుకుంటే చౌదరిగూడ, వెంకటపూర్, కాచవాణి సింగారం, కొర్రేముల, ప్రతాప్ సింగారం. ఇక రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాకు వచ్చినట్టయితే పెద్ద అంబర్పేటకు వచ్చేటువంటి మున్సిపాలిటీ కింద వచ్చేటువంటి గ్రామాలు కుత్బుల్లాపూర్, తారమతిపేట, గౌరవెల్లి, బాచారం. శంషాబాద్ మున్సిపాలిటీకి వచ్చినట్టయితే రషీద్గూడ, బహదూర్గూడ, హమీదుల్లా నగర్, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ అన్నటువంటి ఆ గ్రామాలు వస్తాయి. ఇక శంకర్పల్లికి వచ్చినట్టయితే మీర్జాగూడ, ఇదే శంకర్పల్లి మండలంలోనే కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉంటుంది, దాంట్లో మీర్జాగూడ వస్తుందట. ఇక తుక్కుగూడకు వచ్చేసరికి హర్షగూడ. ఇక సంగారెడ్డి జిల్లాకు వచ్చినట్టయితే అమీన్పూర్లో మరి ఐలాపూర్ తాండా, కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ, దామెర, సుల్తాన్పూర్. ఇక పటాన్ చెరువుకు వచ్చినట్టయితే పోచారం, ముత్తంగి, ఖార్దానూర్, పాటి, గణపూర్ ఇవన్నీ కూడా మరి వస్తాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. సుమారుగా 45 గ్రామాలు 7 పురపాలకలు అని చెప్పేసి మరి సంబంధించినటువంటి ఒక వార్త అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి అన్నంతటువంటి పని చేయడం జరిగింది. మొత్తానికి దాంట్లో ఔటర్ ఆనుకొని ఉన్నటువంటి 45 గ్రామాలు ఇక మొత్తానికైతే జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. నిన్ననే ఆ సర్క్యులేషన్ ఆర్డినెన్స్ కూడా జీవో నెంబర్ 73ని కూడా నిన్న విడుదల చేయడం జరిగింది.